నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం అక్బర్పేట బూంపల్లి మండలంలోని వీరారెడ్డిపల్లి గ్రామంలో గల బండమల్లన్న జాతరలో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా మాట్లాడుతూ బండమల్లన్న దేవాలయానికి 25 లక్షల రూపాయల సీసీ రోడ్డును మంత్రి సహకారంతో మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. గ్రామం అక్బర్పేట బూంపల్లి మండలం బండమల్లన్న గుడి దగ్గర గౌరవ మంత్రి గారు అడగగానే 15 లక్షల రూపాయలు సీసీ రోడ్కి ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు చూస్తే ఆ 15 లక్షలు సరిపోవు కాబట్టి ఇంకొక 10 లక్షలు 25 లక్షలతోటి మరి మళ్ళా సంవత్సరం వరకు ఈ సంవత్సరంలోనే దాన్ని పూర్తి చేసి మళ్ళీ సంవత్సరం భక్తులకు అసౌకర్యం కలగకుండా మరి సీసీ రోడ్ నిర్మాణం చేస్తాం. ఇప్పుడు నార్సింగ్ గ్రామంలో కూడా ప్రధాన 2 ఆలయాలకు కూడా సీసీ రోడ్ కంప్లీట్ చేసాం. మరి దుబ్బాక నియోజకవర్గంలో ప్రధాన ఆలయాలు ఏవైతే ఉన్నాయో అక్కడ చాలామంది భక్తులు వస్తారు కాబట్టి అవన్నీ కూడా గుర్తించి ఈ 2-3 సంవత్సరాలలో కూడా దుబ్బాక నియోజకవర్గం ఆలయాల దగ్గరికి ఎక్కడైతే జాతరలు జరుగుతాయో చాలా ఊళ్ళ నుంచి భక్తులు వస్తారు కాబట్టి ఆ గుళ్ళన్నిటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలనలో ఖచ్చితంగా సీసీ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కుక్కలగూడూరు గ్రామంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మంగళవారం ఎడ్లబండి ర్యాలీ ద్వారా సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. కుక్కలగూడూరు కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుల ఆహ్వానం మేరకు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్తో కలిసి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. ముందుగా కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఆయన సతీమణి వందలాది ఎడ్లబండి ర్యాలీ చేపట్టారు. సంక్రాంతి పండగ ఈరోజు పాలకుర్తి మండలం కుక్కలగూడూరులో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్య శ్రీనివాస్ గారు, నగర ఈ గ్రామ అధ్యక్షులు మేడం బాబు గారు, శంకర్ శ్రీపతి గారు, అనేక మంది నాయకులు మండలాల సెక్రటరీ అందరూ కూడా ప్రతి ఒక్క రైతులు పెద్ద ఎత్తున పాల్గొని దాదాపు వందలాది మంది ఎడ్ల బండ్లతో పెద్ద ఎత్తున పోటీ నిర్వహించి అదే మాదిరి ముగ్గుల పోటీలు చూస్తా ఉన్నాం. గంగిరెద్దు ఆ మహాశివుడి వాహనం ఈరోజు మనతో పాటు ఉంది. ఇవాళ సంక్రాంతి పండగ రైతుల పండుగ, దేశానికి అన్నం పెట్టే రైతు గొప్పగా చేసుకునేటువంటి పండుగ ఈరోజు బ్రహ్మాండంగా ఈరోజు చేసుకుంటా ఉన్నాం. ఇక్కడ రైతులకు 3 పంటలకు నీళ్లు సరిపడేటట్టు యావత్ తెలంగాణకు నీళ్లు ఇస్తున్న మా ఎల్లంపల్లి మా రైతుల త్యాగాలకు ఇలా గొప్పగా తెలంగాణ మొత్తం నీళ్ళిచ్చి ఇన్ని సంవత్సరాలు మాకు రాలేదు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేసి శ్రీధర్ బాబు గారికి అవగాహనతో మా విన్నపాన్ని ఈరోజు మన్నించి సంవత్సర కాలంలో ఇలా రామగుండం బండలవాగు లిఫ్ట్ని 2 లిఫ్టులు పూర్తి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల రోజుల్లో బ్రహ్మాండంగా సంక్రాంతి కానుకగా అన్ని గ్రామాలకు 15,000 ఎకరాల ఆయకట్టుకు ఇలా నీళ్ళిచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. మేము పాదయాత్రలు చేసి ప్రతి ఒక్క రైతులం మా నిరసన పోరాటం కొనసాగించినాం. ఈరోజు ఆ కళ సాకారం అవుతుంది. రైతు
ఆలోచన, రైతు యొక్క కళ నిజమవుతున్న విషయాన్ని తెలియజేస్తాను. ఇలా రైతు రుణమాఫీ, ఇలా 2 లక్షల రూపాయలు దేశానికి ఆదర్శంగా నిలిచిన గొప్ప కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. కుటుంబానికి బంగారు భవిష్యత్తు చేసే కార్యక్రమానికి మేము ముందుకెళ్తాను. ఇలాంటి సంక్రాంతి పండుగలు ఇంకా 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 ఘనంగా జరుపుకునే విధంగా, ఆనందంగా జరుపుకునే విధంగా జరగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ, అమ్మవారిని ప్రార్థిస్తూ, ఇలాంటి కల్చర్ని, ఇలాంటి గంగిరెద్దులు చూడడానికి కూడా కనబడతలేవు ఇంత పెద్ద గంగిరెద్దులు. ఇవాళ వీటితోటి రైతులతోటి చేసిన సంబరం అంతా ఇంత కాదు. ఆడపడుచుల ఇలా ముగ్గుల పోటీ, పతంగులు, భోగి మంటలు ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. కన్నుల పండగగా మల్లయ్య దర్శనం. కర్ణాటకలోని యాద్గిర్ జిల్లాలో మైలాపూర్ గ్రామంలో కొలువైన మల్లయ్య స్వామి స్వకులశాలి సమాజ్ కులస్తులకు కొందరికి ఇంటి దేవుడు. మకర సంక్రాంతి రోజు స్వామివారిని ఇంటి నుండి ఒక పెళ్లికాని బ్రహ్మచారి బయటకు తలపై మోసుకొస్తూ గ్రామంలోని వారికి దర్శనం చేశాడు. డోలు చప్పులతో ఉత్సాహంగా మల్లయ్య స్వామి ఊరేగింపు జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని పాండురంగ దేవాలయం వరకు సాగి మరలా వెనక్కి మన్నుతోంది. अरे सोमवार पूरा గోదావరిఖండ్లో ఏర్పాటు చేసిన లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ సందర్శకులకు ఆహ్లాదాన్ని అందిస్తోంది. స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారు. లండన్ సిటీ ప్యాలెస్ ముఖద్వారంతో ఉన్న ఈ ఎగ్జిబిషన్లోకి ప్రవేశించగానే లండన్లో పర్యటిస్తున్న అనుభూతిని కల్పించేలా సరికొత్త ఏర్పాట్లు చేపట్టారు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఎగ్జిబిషన్లో మంచిగా లండన్లో ఇక్కడ ప్రదేశం ఎట్లుందంటే మొత్తం లండన్ ఎట్లుంటుందో అట్లా ఉంది. ఇక్కడ అస్లా మందులు మాత్రం చాలా మంచిగా సెట్టింగ్ అయితే చేశారు ప్రతి ఒక్కటి. ఇక్కడ ఇప్పుడు లండన్లో చూసే ఎగ్జిబిషన్లో మొత్తం లండన్కి వెళ్ళినట్టే అనిపిస్తుంది. రైట్స్ మాత్రం చాలా చిన్నగా ఈజీగా మంచిగా అనిపిస్తుంది. వస్తువులు కానీ గేమ్స్ కానీ చాలా బాగా ఇక్కడ పెట్టారు. మళ్ళీ ఇక్కడ ఏదైతే మనకి చూపించడానికి ఏదైతే ఉన్నాయో అవి కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. తినుబండారాలు కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ మిర్చి మధ్య అని అదే ఇక్కడ ఐస్ క్రీమ్ అని చెప్పి చాలా ఉన్నాయి. గోదావరి కథలో ఎగ్జిబిషన్ చాలా బాగుంది. మాకు హాలిడేస్ వచ్చినాయి, అందుకని మేము వచ్చినాం. లండన్ నిర్మించడం జరిగింది. లండన్కి వెళ్తే ఎట్లా ఉంటుందో మొత్తం అక్కడ సిటీ ఉందా, ఇక్కడ కూడా అక్కడే నిర్మించారు. ప్రతి ఒక్క రైడ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా రైడ్స్ ఉన్నాయి ఇక్కడ. చిన్నపిల్లలు వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ఫుడ్ టైం బ్రేక్ డ్యాన్స్ ఇవన్నీ ఉన్నాయి. సో మీరు అందరూ ఫ్యామిలీస్తో కలిసి అందరూ రావచ్చు. హాలిడేస్ కాబట్టి సంక్రాంతి రావచ్చు. సో లండన్ సిటీకి
సంక్రాంతి పండుగ ప్రతి ఇంట్లో వెలుగులు ఇవ్వాలని ఆర్జీవన్ సింగరేణి సేవా సమితి ప్రధాన కార్యదర్శి శ్రీమతి కెవి శిరీష అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మంగళవారం ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో హిందూ వాహిని మేడి తిరుపతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళల ముగ్గుల పోటీలకు వారు ముఖ్య అతిథిగా పాల్గొని ముగ్గుల పోటీలో గెలుపొందిన మహిళలకు బహుమతులను అందజేశారు. సందర్భంగా శిరీష మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా మేడి తిరుపతి ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీల కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. చాలా ఎక్కువ మంది పాల్గొన్నారు. చాలా సాయంత్రమైన కూడా ఎంతో ఉల్లాసభరితంగా ఉత్సాహంగా ఈ యొక్క సంక్రాంతి వేడుకలను సంక్రాంతి ఎలాగా ఉంటుందో అదే రకంగా అందరు కూడా చాలా గొబ్బెమ్మలతోని మంచి ముత్యాల ముగ్గులతోని చాలా ఎక్కడి నుంచో భూపాలపల్లి నుంచి వచ్చి ప్రత్యేకించి పెద్దపల్లి నుంచి వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం చాలా గర్వకారణం. ఎందుకంటే కన్సలేషన్ బహుమతి ఫస్ట్ కన్సలేషన్ బహుమతి గోస్ టు బి జ్యోతి నంబర్ 41 బాక్స్ నంబర్ 41. కంగ్రాచులేషన్స్ జ్యోతి గారు. కంగ్రాచులేషన్. అందరు చప్పట్లతో వాళ్ళని ఎంకరేజ్ చేయాలండి. కంగ్రాచులేషన్స్ శ్యామల. చప్పట్లు. కంగ్రాచులేషన్స్ సుమలత. కంగ్రాచులేషన్స్ కావ్య. అందరూ గట్టిగా చప్పట్లతో. బాక్స్ నంబర్ 3 డి రాజేశ్వరి, వైఫ్ ఆఫ్ నరేష్. డి రాజేశ్వరి. బాక్స్ నంబర్ 5 రెడీగా ఉండాలి, లేట్ అవ్వకుండా. ప్రవళిక నెక్స్ట్. అందరికీ శుభ సాయంకాలం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించిన తిరుపతి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే కేవలం మన సంస్కృతి సాంప్రదాయాలు అనేవి ఇంటి మట్టుకే పరిమితం కాకుండా ఇలా ప్రపంచానికి చాటేలా కూడా ఇది మొగ్గు చూపుతుందని ఆశిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా ఇలాగే కండక్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు స్థానిక అన్నపూర్ణ కాలనీ నందు ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం హిందూ వాహిని మా యొక్క యూత్ పిల్లలతోని ఈ కార్యక్రమం ఈరోజు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన మన యొక్క ముఖ్య అతిథి శిరీష చంద్రశేఖర్ సింగరేణి సేవా సమితి సెక్రటరీ గారు మరియు జాయింట్ సెక్రటరీ శ్రీ బీనా సింగ్ మేడం గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కనుక ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళలకు మరియు పిల్లలకు వారందరూ కూడా ఈ సంక్రాంతి సంబరాలలో వారు ఈ కార్యక్రమాన్ని పాల్గొని ఎంతో విజయవంతం చేసినందుకు చాలా ధన్యవాదాలు. మరియు ఇదే కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా మన సంస్కృతి సాంప్రదాయాన్ని ఇట్లే కొనసాగించాలని తెలియజేస్తున్నాం. అందరికీ కూడా ధన్యవాదాలు. మన జీవితం గాలిపటంలో ఎప్పుడు ఎత్తులో ఉండాలని కోరుకోవాలని కైట్ ఫెస్టివల్ రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాష్ట్రాగూర్ ఉద్ఘాటించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రభుత్వ పీజీ కాలేజ్ గ్రౌండ్ మంగళవారం కన్నీ కల్చరల్ క్లబ్ ఆధ్వర్యంలో కైట్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే రాష్ట్రాగూర్ హాజరై ముందుగా భోగి మండల కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం గాలిపటాలను ఎగురవేసి కైట్ ఫెస్టివల్ ను ప్రారంభించారు.
రామగుండం శాసనసభ్యులు మన ప్రీతమ నాయకులు రాష్ట్రాధికారి మక్కన్ సింగ్ గారికి కనీ కల్చర్ క్లబ్ ఆధ్వర్యంలో మకర సంక్రాంతి సందర్భంగా కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తా ఉన్నాం. దాని ప్రత్యేక ఇప్పుడే పల్లెలలో ఒడ్ల పండుగకు పెద్ద ఎత్తున వందలాది పండుగ ర్యాలీ, భోగి పండుగ, అదే మాదిరిగా గంగిరెద్దులు, తర్వాత రకరకాల భోగి మంటలు పల్లె ప్రాంతాల్లో మన బొమ్మలు ఏ రకంగా వింటూ చూస్తుంటామో గత సంవత్సరం మొదలెట్టాం. ఈసారి ఇంకా బ్రహ్మాండంగా చేసినాం. ముగ్గుల పోటీలు, ఆడపడుచులు, రైతులు వివిధ ధాన్యాలతో రకరకాల వేసగాల్లో గొప్పగా చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని గొప్పగా నిర్వహిస్తూ ఈ యొక్క సంక్రాంతి పండుగ రైతు బాగుండాలి, పండించిన పంట ప్రతి ఒక్కటి చక్కగా రావాలి. మన అన్నం పెట్టే రైతు బాగుంటే మన అందరం బాగుంటామని గొప్పగా చేసుకునే ఒక కార్యక్రమంతో పాటు గాలిపటం, ఆకాశంలో గాలిపటం విరిగిపోతా ఉంటే మన జీవితం కూడా ఆ గాలిపటంలో మధ్యలో తెగిపోకూడదు. ఆకాశానికి ఏ విధంగా ఆలోచన ఉండాలి, భవిష్యత్తు ఆ రకంగా ఉండే ఆలోచన చేయాలి. మళ్ళీ జాగ్రత్తగా ముందుకు రావాలని ఒక సంకల్పం, ఒక దాని అర్థం ఉంటుంది. ఇది మామూలు అర్థం కాదు, గాలిపటాలు. ఆ విధంగా అందరూ కూడా సంబరాలు అంబరాలు కాగే విధంగా మనం ఎప్పుడు ఈ ప్రాంతాన్ని అద్భుతంగా తీర్చిదిద్దే ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. యావత్ రామగుండం పిల్లలు మేము చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు సహకరించాలని కోరుతూ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ధన్యవాదాలు. మీడియాకి రంజిత్ మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన జర్నలిస్ట్ చిరంజీవి ఇటీవల గుండెపోటుతో మృతి చెందగా రామగుండం ఎమ్మెల్యే మక్కంసింగ్ రాష్ట్రకు చిరంజీవి ఇంటికి వెళ్లి కుటుంబాన్ని ఓదార్చారు. తన వంతుగా జర్నలిస్ట్ కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సాయం అందించి భరోసా కల్పించారు. చిరంజీవి కుటుంబానికి వెళ్ళవేళలా అండగా ఉంటారని, ఏ సమస్య వచ్చినా తనను నేరుగా సంప్రదించాలన్నారు. బాధపడకండమ్మా, ఆడాలి. ఆపలేదు. ఇంకా మన మీడియా మిత్రులు నేను నేను లేను. పొద్దున వచ్చేటాడు, నేనుంటే పొద్దున వచ్చేస్తాడు రోజు. తెలుసు బాధపడకండమ్మా, చేసేది ఏముంది కదా, ఆరోగ్యం మీరు ధైర్యంగా ఉండాలి. మార్నింగ్ నుంచి అట్టే ఉంటుంది.
నేను లేను, ఎవరు పొద్దున వచ్చేటోడు. నేను ఉంటే పొద్దున వచ్చేస్తాడు. అంటే పోయేటప్పుడు షెడ్యూల్ చూసుకుని వస్తాడు. వచ్చాడు కూర్చుంటారు. ఎక్కువ నాకన్నా మా వైఫ్ అటాచ్ ఎక్కువ. ఆశ్చర్యపోయినా. ఫస్ట్ నాకు శేఖర్ చిరంజీవి పోయిన చిరంజీవి అంటే అది ఫోన్ ఆఫ్ అయింది. చిరంజీవి అంటే సినిమాకి పెద్ద ఈ సీఎం తోటి ఉన్నా నేను. ఎవరు మాట్లాడతలేరు ఆడ, ఎవడం పోతే చెప్తారు కదా. మన తర్వాత అది మేము హెలికాప్టర్లో కరీంనగర్కి వచ్చినాక మన సతీష్ వచ్చి చెప్పి మన చిరంజీవి పోయిన ఆశ్చర్యపోయారు. మీటింగ్కి వెళ్ళి వచ్చేసి బిఫోర్ డే అంతా ప్రోగ్రామ్స్ ఇక్కడ చౌరస్తాను 2 సార్లు ఫోన్ చేసిన పడుకున్నారు కావచ్చు. 8 రోజులు మీరు లోకల్లో లేదు కదా, ప్రోగ్రామ్స్ ఏం లేవు అసలు. లేకుంటే ఇలా జరిగిపోయింది. గద్వాల పురపాలక సంఘం పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం, బట్టల పంపిణీ. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని 9వ వార్డు కౌన్సిలర్ సంబారి శ్రీమన్నారాయణ మాట్లాడుతూ తాను కౌన్సిలర్గా గెలుపొందినప్పటి నుండి గద్వాల పురపాలక సంఘం పారిశుద్ధ్య కార్మికులకు ప్రతి సంవత్సరం సంక్రాంతి, కనుమ పండుగ రోజున 9వ వార్డుకు సంబంధించిన జవాన్ పరమేశ్తో సహా 30 మంది పారిశుద్ధ్య కార్మికులకు, మహిళలకు, పురుషులకు అందరికీ గౌరవంగా సన్మానించి బట్టలను పంపిణీ చేశారు. అట్లా ఉండాలా. డ్యూటీ టైం అయిపోయింది. ముని ఎవరికి ఫోటో దింపుతున్నాం అన్నీ దాంతో దింపుతున్నా. కూడా చాలా పని చేసిన వాళ్ళే. సెల్లు బాగాలేదని నేను నమస్కారం. నేను మున్సిపాలిటీ శానిటేషన్ జవాన్. నా పేరు బి పరమేశ్వర్. 6 వార్డులకి జవాను. నాతోటి సిబ్బంది, నాతోటి అదే లేడీస్ సిబ్బంది, అదేవిధంగా 9వ వార్డు ప్రజలకు మరియు కౌన్సిలర్ గారికి ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం మాకు బట్టలు అదే సన్మానం కార్యక్రమం జరుపుతాడు. ప్రతి పండుగకి ప్రతి సంవత్సరం ఒకసారికి ఇప్పటికీ 4 సంవత్సరాలు అయింది.
ఆయనకి రుణపడి ఉంటాం వెళ్ళవేళలా. ఆయన వార్డు సమస్యలు ఏమైనా ఉంటే కూడా మా దృష్టి తెస్తే తక్షణమే మేము దాన్ని పరిష్కరించి మా తోటి సిబ్బందితోనో పని చేయించగలుగుతాం. ఆయన మాకు ఇప్పటికీ ఒకటి కూడా 4 సంవత్సరాల నుండి ఇస్తూనే ఉన్నాడు. ఆయనకు ధన్యవాదాలు. కాబోయే కౌన్సిలర్ ముని పిలిచానా యూనియన్ లీడర్ ఈరోజు నాకు చాలా సంతోషకరంగా ఉంది. పరిశుద్ధ కార్మికులకు బట్టలు పంపిణీ అంటే వాళ్ళు ఎనలేని సేవ మాకు చేసినారు. మేము గెలిచి 5 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడు కూడా మా వార్డు నందు చెత్త చెదారం కానీ కాలువ తీయడం కానీ వారు ఉంటేనే మేము అందరం మా కాలనీవాసులు కూడా సుఖశాంతులతో ఆరోగ్యంతో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు లేని మా జీవితం వేస్ట్. రియల్ చెప్పాలంటే మాకు గతంలో మేము గెలిచిన 5 సంవత్సరాల నుండి 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. ఆ కరోనా 2 సంవత్సరాలు కూడా ప్రతినిత్యం మేము ఏ చెప్పిన వెంటనే మా మున్సిపాలిటీ గద్వాల మున్సిపాలిటీ నందు మా వార్డు నందు ఉన్న పరమేష్ వాళ్ళ గుజర్లోని ప్రతి ఒక్కరు కూడా నాకు సాయం చేశారు. వాళ్ళ అసలు నేను అంటే ఈ రోజు కూడా ఇంత స్వేచ్ఛగా మా కాలనీవాసులు ఏ సమస్య లేకుండా ఉన్నారు అంటే వాళ్ళ చనువదే మాకి. మేము ఎప్పుడు వాళ్ళని ఎప్పుడు మరవలేము. ఇంకా చెప్పాలంటే మాకి ఈ గద్వాల నుండి నన్ను గెలిపించి మా బంధువులు కానీ మిత్రులు కానీ మా శ్రేయోభిలాషులు కానీ కాలనీవాసులను గెలిపించినందుకు వాళ్ళ రుణం నేను ఈ నెల 26 నుండి నా పదవి కాలం ముగుస్తుంది. కనుక వాళ్ళకి ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నాను. వాళ్ళకి ఏమైనా లోటుపాట్లు ఉంటే వాళ్ళకి ఏమైనా తప్పుగా చేయించే మనం క్షమించాలని మనం చేస్తున్నాను. నా ఈ పదవి కాలం 26న ముగిస్తుంది. ఈ పదవి కాలం ముగించే ముందు వాళ్ళకి ఏదో సంతోషం నా తృప్తితో నాలో ఉన్నంత వరకు ఇప్పటికీ 3వసారి అవుతుంది వాళ్ళకి బట్టలు పంపిణీ చేయాలనుకున్నాను, చేశాను. వాళ్ళకి మా కాలనీవాసుల తరఫున మరియు నా తరఫున మా కుటుంబ సభ్యుల తరఫున వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. మున్సిపాలిటీ వాళ్ళకి అందరికీ కూడా థ్యాంక్ యూ. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలోని బుధవారం రోజున విలేకరుల సమావేశంలో మిరుదొడ్డి గ్రామ కుటుంబ తాజా మాజీ ఎంపీటీసీ సుతారి నరసింహులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తోకల నాగేశ్వరులు మాట్లాడుతూ గత 20 రోజుల నుండి పారిశుద్ధ్యం పడగేసిందని, చెత్తబండి రాక చెత్తను ఎక్కడ పడితే అక్కడే పోసి సరికి దోమలతో గ్రామస్తులు చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారని, గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వం నుంచి వచ్చే జీతాలు ఇవ్వలేక వారు పనులు చేస్తలేరని అన్నారు. ఇప్పటిదాకా మా మిత్రుడు చెప్పినట్టు అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కనీసము పట్టించుకునే పాపాన ఒక ఆఫీసర్ పోలేదు. ఆఫీసర్లు డ్యూటీ చేస్తున్నా డిఎల్పిఓ గారికి 9 సార్లు నేను ఇప్పటికి కూడా మరీ చెప్పుకుంటూ పోతూనే ఉన్నా. మెమోరీని ఇచ్చిన, ఫోన్లో చెప్పిన, వీడియోలో చెప్పిన, సిగ్గు లేకుండా ఊర్లో సిద్దిపేటలో ఉంటే సరిపోదు. విలేజ్లోకి వచ్చి గల్లీ తిరుక్కుంటూ మా ప్రాబ్లమ్స్ ఏమిటో తెలుసుకోవాలి. నిన్నగాక మొన్న ఇంద్రమ్మ ఇళ్ల పేరుతోని ఇంటికి 1000 రూపాయలు వసూలు చేసుకుంటూ, సంత పైసలు వసూలు చేసుకుంటూ దగ్గర పెట్టుకుంటూ బిల్లు బాగా నకరాలు చేశారు. ఈ సర్పంచ్ ఎంపీటీసీ లేని తరుణంలో ఇంత దారుణమైన పరిస్థితిలో
కాంగ్రెస్ ఇన్ఛార్జి అని నేను చెప్పుకుంటూ సీఎంనేమో మా ఇంతకుముందు ఉన్న గత సీఎం గారిని మీరు ఏం చెప్తారనమాట. ఇప్పుడు మీరు కూడా సీఎం గారిని అడుగుతున్నా, పాలన శాత కాకపోతే ఇంటికాడ వండుకోండి. గ్రామ పంచాయతీ నిధులు లేకుండా, ఒక ట్రాక్టర్కు డబ్బులు లేకుండా, ఒక సఫాయికి రూపాయి జీతం ఇవ్వకుండా ఇంత దారుణమైన పరిస్థితిలో కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలిస్తుందంటే ఎంతకాలం మొదలు పెడితే జడ్పీటీసీ తీసేదాకా ఒక్క మెంబర్ వేయకుండా వెళ్తారని నేను మనవి చేసుకుంటూ మళ్ళీ మేము రేపు పొద్దున 2 రోజుల తర్వాత కానీ రేపు పొద్దు నుంచి కానీ వేయకపోతే మా ఊరందరూ తీసుకుపోయి అక్కడనే డంపింగ్ యాడ్ చేసి గ్రామ పంచాయతీ గేట్ ముందు వేయకపోతే మేము మాజీ ఎంపీటీసీనే కాదు, మా తోటి నాగేశ్వర రెడ్డి మిత్రుడు మేమంతా కలిసి ఆ ప్రయత్నం చేస్తాం. అది కూడా వినకపోతే ధర్నా చేయడానికి కూడా మేము వెనక ముందు ఆడము. మాకు నీళ్లు నిధులు ఇవి ఏవి లేవని చెప్తున్నారు. నీళ్లు కావాలి, కరెంటు లేదు, కరెంటు కూడా పోతుంది. మిగతా షాపు లేదు, మోర్లు తీసులు లేదు, ఏదీ లేదు. పాలనలో చాలా తీవ్రంగా దరిద్రంగా వ్యవస్థలో పాలైన పరిస్థితి మాకు కనబడుతుంది. రేపటి నుంచి అధికారులు స్పందించి రేపే తక్షణమే వారు మీటింగ్ చేసుకుని మా స్పెషల్ ఆఫీసర్ గారు చొరవతో ఇన్ఛార్జ్ తీసుకుని రేపటి నుంచి అధికారులు స్పందించి మాకు ప్రాబ్లం సాల్వ్ ఖచ్చితంగా చేయాలని మరీ నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మన మిడిదొడ్డి గ్రామంలో ఒక మండల కేంద్రం అనేది మిడిదొడ్డి గ్రామంలో గ్రామ పంచాయతీ ఉన్నదా లేదా? గ్రామ పంచాయతీ ఉంటే గత 20-25 రోజులుగా మోర్లు తీసులేదు, చెత్తబండి రావట్లేదు. చెత్తబండి రాకపోవడం వల్ల గ్రామ ప్రజలందరూ చెత్త ఎక్కడ దొరికితే అక్కడ వారేయడం జరుగుతుంది. చూడు చెత్త తాండవం చేస్తుంది. చెత్త మోర్లలో దోమలు, ఈగలు, చిన్నపిల్లలకు ఈ దోమల గారు ఇబ్బంది జరుగుతుంది. చక్కగా కరెంటు రావట్లేదు, ఆ లైట్ రావట్లేదు చక్కగా. ఆ నల్లలు అనేది పైకి వాటర్ వస్తలేమని చెప్తున్నారు. నల్లలు రావట్లేదు, కరెంట్ చక్కగా ఉండట్లేదు, ఈ చెత్తబండి రావట్లేదు, ఆ మోర్లు తీయట్లేదు. చెత్తబండి ఎందుకు రావట్లేదు అడిగితే వాడు డీజిల్ అని చెప్తున్నాడు. ఏం చెప్తాం సమాధానం? గ్రామ పంచాయతీలో డీజిల్కి ఫండ్ లేదంట. మరి పై నుంచి ఫండ్ వస్తుందా లేదా గ్రామ పంచాయతీ అధికారులకే తెలవాలి. ఆ డీజిల్ లేకపోవడం వల్ల వాళ్ళు ఆ ట్రాక్టర్ పంపకపోవడం వల్ల ఆ చెత్త ఏం చేస్తారు గ్రామ ప్రజలు? దొరుకుతాడో బ్యాగులలో తీసుకొచ్చి ఇట్లా వారేస్తున్నారు. ఇట్లా వారేస్తే పందులు, కుక్కలు ఇవి రావడము, ఇక్కడ గలీజ్ చేయడం జరుగుతుంది. దీనికి ఇప్పటికైనా మీరు ఒకసారి అధికారులు పోయి బొమ్మల కట్టపండి చూడండి ఎంత చెత్త జామ అయింది. అది మరి కట్టనుకుంటురా లేకపోతే రోడ్ అనుకుంటురా, డంపింగ్ ఆడనుకుంటురా? అధికారులు స్పందించి ఇప్పటికైనా ఈ సమస్యలు వెంబడే పరిష్కరించకపోతే మేము గ్రామ పంచాయతీ గారు ధర్నా చేస్తామని హెచ్చరిస్తున్నాము. గద్వాల చీరతో ఇంటి ముందు రంగురంగుల రంగువల్లులతో ముస్తాబైన సంక్రాంతి పండగ. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం రాఘవేంద్ర కాలనీ వాటర్ ట్యాంక్ దగ్గర చేనేత మహిళా కళాకారులు మగ్గం మీద గద్వాల చీర ఇలా తయారు చేస్తారు. గద్వాల చీర గుర్తుపట్టే విధంగా కంచుకోట కొమ్మ, చిన్న కోట కొమ్మ, హంస బార్డర్ కలిగిన చీరను తయారు చేసి తమ నైపుణ్యాన్ని ముగ్గు రూపకంగా సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంటి ముందు రంగురంగులతో కళాత్మకమైన మంచి డిజైన్లతో తయారు చేసి ముగ్గులు వేశారు. అమ్మా ఇక్కడ చూడ మీరు గద్వాల చీరనే సంక్రాంతి పండుగకి ముగ్గు రూపకంగా వేసిండ్రు కదా, ఏ ఉద్దేశం మీద వేసినట్టు? మీరు మేము పుట్టిన కాంచి ఇదే మొగ్గాలే చేస్తున్నాం కాబట్టి మాకు వేయాలనిపించింది, వేసినాము. అందుట్లో అందరికీ తెలియాలి ఇది మనం గద్వాల చేనేత అని చీరలనే తెలియాలి, అందుకే వేసినాము. తెలియాలి మనది తెలియాలి అందరికీ. గద్వాల ప్రత్యేకత ఏముందమ్మా దీంట్లో? దీంట్లో కోటకొండ కొమ్మ ఉంది, కోటకొండ ఉంది, కంచికోట కొమ్మ ప్రత్యేకత దీనిలోనూ. ఈ గద్వాల చీరకి ప్రత్యేకత ఏంటిదంటే కంచికోట కొమ్మ ప్లస్ కోట కొమ్మ, ఇది బట్టే మనం గద్వాల చీరని అని గుర్తింపు ఉంటుంది. అందుకోసమని ఇది ముగ్గు వేస్తాం మేము. చెప్పు నానమ్మ వెళ్ళిపో, నానమ్మని హోలో అంత హొంగేళ్ళు అయిపోతలేదు. నిలబడుతుందమ్మా.
ఏరా పోతూ అర్హులైన ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం మంతనిలోని లక్ష్మీభారతి ఫంక్షన్ హాల్లో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, నూతన రేషన్ కార్డుల జారీ తదితర అంశాలపై నిర్వహించిన మంతని నియోజకవర్గ స్థాయి సమన్వయ సమావేశంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి పాల్గొన్నారు. రైతు బంధు వస్తుంది, లేకపోతే బెక్కిలు ఉన్న రైతు బంధు వస్తుంది, గుట్టలు ఉన్న రైతు బంధు వస్తుంది. ఈ లిస్ట్ చేసుకుని ఒకసారి ఈరోజు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మీరు కూర్చున్నారంటే విలేజ్ మొత్తం మీకు ఐడియా వచ్చింది. అవి టిక్ పెట్టుకోండి. తర్వాత రేపటి నుంచి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, తర్వాత రెవెన్యూ అండ్ పంచాయత్ సెక్రటరీ మీ టీంలో ఉన్న 4-5 ఫీల్డ్కి వెళ్తారు. ఓన్లీ స్పెసిఫిక్ ఫర్ ఎగ్జాంపుల్ సర్వే నెంబర్ 1 మొత్తం వ్యవసాయ భూమి ఉందంటే టిక్ పెట్టుకొని వచ్చేస్తారు. యూ విల్ నాట్ గో ఇన్ టు డీటెయిల్స్. ఆ ఎక్స్టెన్స్ ఎంత ఉంది, లేకపోతే తక్కువ ఉండాల్సింది ఎక్కువ ఉందా, లేకపోతే 30 ఉండాల్సింది 29 ఉందా, అది మనకు సంబంధం లేదు. ఓన్లీ మీరు చూసేది ఏంటంటే అది వ్యవసాయ భూమా కాదా ఉంటే టిక్ పెట్టుకుంటారు అంతే. దాంతో ఆ సర్వే నెంబర్ చాప్టర్ అయిపోయింది. నెక్స్ట్ సర్వే నెంబర్ 3కి వస్తారు. సర్వే నెంబర్ 3లో మనం చూస్తారు అక్కడ ఏమైనా ఇల్లు ఉన్నాయి కానీ లేకపోతే గుట్టలు ఉన్నాయి, అన్ఫిట్ ఫర్ కల్టివేషన్ ఉంటే అక్కడ టిక్ పెట్టుకుంటారు, రీజన్ లో రాస్తారు దిస్ ఇస్ అన్ఫిట్ ఫర్ కల్టివేషన్. అట్లా ఈ సర్వే నెంబర్ వైజ్ వెళ్తారు అంతే. మీరు మనం ఎక్స్ట్రా చేయాల్సింది ఏమీ లేదండి. మీకు ఆల్రెడీ డిజిటల్ సైన్ అయిన లిస్ట్ ఆల్రెడీ వచ్చింది. ఓన్లీ దాంట్లో ఎవరు అన్ఫిట్ అనేది టిక్ పెట్టాలి, రీజన్ అసైన్ చేయాలి. ఇది మాత్రమే చేయాలి. దీనికన్నా ఎక్స్టెంట్ ఎక్కువ ఉంది, ఆర్ఎస్ఆర్ ఎక్కువ ఉంది, ఈ 100 యాక్సెప్ట్ చేయడానికి లేదు. మీకు చాలా క్వశ్చన్స్ రావచ్చు. బట్ మీరు ఒకవేళ నాట్ ఫిట్ ఫర్ అగ్రికల్చర్ బట్ ఫిట్ ఫర్ అగ్రికల్చర్ రైతు భరోసా అవుతుంది టిక్ పెట్టారంటే ఈ లిస్ట్ అనేది మనం ప్రతి చోట డిస్ప్లే చేస్తూ ఉంటాం. ఆ కలెక్టరేట్ డిస్ప్లే అయితే మీ గ్రామ సభలో ప్రతి నేమ్ వైజ్ చదివి వినిపించాలన్నమాట. ఈ 40 మందికి ఈసారి రైతు బంధు రావట్లేదు, లేకపోతే ఈ 40 మందికి రైతు బంధు రావట్లేదు. ఈ no.